టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత వెండితెర మీద కనిపించి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఆమెను మళ్ళీ వెండితెర మీద చూడటానికి ఆమె అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు సమంత బాలీవుడ్లో కూడా వెబ్ సిరీస్లో మాత్రమే నటిస్తుంది. అంతేకాని సినిమాలు మాత్రం చేయటం లేదు. ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్తో బిజీగా ఉన్న సమంత మరో 2 వెబ్ సిరీస్లో నటిస్తుంది. తమిళ్లో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మలయాళంలో కూడా మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో సమంత హీరోయిన్ గా ఎంపిక అయ్యింది అని వార్తలు వచ్చాయి. ఈ సినిమాతో ఆమె మలయాళంలో కూడా అడుగు పెట్టబోతుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేశారు డైరెక్టర్ గౌతమ్ మీనన్. కానీ సమంత మాత్రం కనిపించకపోవటం అందరికీ షాక్ ఇచ్చింది. ఒకవేళ ఏదైనా పని ఉండి రాకపోయి ఉన్నా కూడా ముఖ్యమైన వేడుక కాబట్టి కనీసం దాని గురించి సమంత ఒక ట్వీట్ అయినా పోస్ట్ పెట్టి ఉండేది. కానీ సమంత అలా కూడా చేయకపోవటంతో అసలు ఈ సినిమాలో ఆమె నటించటం లేదేమో అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఏమో సినిమా ఒప్పుకొని లాస్ట్కి సైడ్ అయిపోయినట్టు ఉంది అని అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కారణం ఏమైందో తెలియదు. కానీ సమంత ఈ సినిమాలో నటిస్తుందో లేదో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే మరోవైపు తెలుగులో కూడా సమంత మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మిస్తుంది. మరి ఆమె సొంత నిర్మాణంలో సమంత ఎంతవరకు హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి. అయితే సమంతకి ఇంతకు ముందు గౌతమ్ మీనన్కు మధ్యన ఏదో సంబంధం ఉందని, అందుకే వారి మధ్య గొడవలు వచ్చాయని అప్పట్లో కొన్ని పుకార్లు బాగా నెట్లో హల్చల్ చేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో, అందుకే గౌతమ్ మీనన్ ఆమెను సినిమా నుంచి తప్పించాడా అని కొందరు అనుకుంటున్నారు. మరి ఏమైందో ముందు ముందు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేస్తే మీ సమయం పోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను ఇక మరి.